friends, welcome to the Raghavendra Coaching Center, Amirpet. In this session, we are going to discuss profit and loss. Labha nashtalu. Manaki arithmetic lo one of the important and weightage ఎక్కువగా ఉండే chapters లో ఇది ఒకటి. సో దీని నుంచి మనకి బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లెవెల్లో ఒక 2 to 3 క్వశ్చన్స్, అదే మెయిన్స్ లెవెల్లో 4 to 6 క్వశ్చన్స్ ఆర్ 7 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. అంటే ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ మొత్తం కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ కి డిస్కస్ చేసుకుంటాయి. రైట్, ఫస్ట్ మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ లో ఉండే టర్మినాలజీ ఏంటి, దీని రెలవెంట్ ఫార్ములాస్ ఏంటి. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాక విల్ గో విత్ ద క్వశ్చన్స్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. సో ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టర్మ్స్ ఏమేమి ఉంటాయి, వేటి గురించి మాట్లాడతామంటే ఒకటి కాస్ట్ ప్రైస్, ఇంకొకటి సెల్లింగ్ ప్రైస్, థర్డ్ వన్ ఇస్ మార్క్డ్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్. ఒకటి కాస్ట్ ప్రైస్, కొన్న వెల, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల, ఎంత కొంటున్నాము ఎంతకు అమ్ముతున్నాము, నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్, ముద్రణ వెల అంటాం. ఎంఆర్పి మన జనరల్ గా ఏదైనా ఒక ఆర్టికల్ పైన కొన్నప్పుడు దానిపైన ఎంఆర్పి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ లేబుల్డ్ ప్రైస్ ఆర్ మార్క్డ్ ప్రైస్ అని పిలుస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వస్తే ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ పైన ఉండే రిలేషన్షిప్ తోని ఏమైతుంది చూద్దాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే కొన్నది ఒక 1000 రూపీస్ పెట్టి కొన్నాము, దీన్ని ఒక 1200 రూపీస్ కి వేరే పర్సన్ కి అమ్మాము. మనం 1000 రూపీస్ పెట్టి కొన్న ఆర్టికల్ ని 1200 రూపీస్ కి సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ కంటే, ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుందో, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. మీన్స్ ప్రాఫిట్ అన్న కేసులో సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఇది మనకి త్రూ అవుట్ ద చాప్టర్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ సార్. ప్రాఫిట్ అంటే మనకి ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకి ఏం సార్, ఏం ఎక్కువ ఉండాలి? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి ప్రాఫిట్ కేసులో. అదే మనకి లాస్ అన్నప్పుడు లాస్ ఇస్ ఈక్వల్ టు సపోజ్ 1000 రూపీస్ పెట్టి కొన్నది, ఒకవేళ 800 కి అమ్మేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది సార్? మనకి లాస్ వస్తుంది. మనకేమొస్తుంది సార్? లాస్ వస్తుంది. సో దాట్ మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే లాస్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్ కంటే. రైట్, అంటే మనకి ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అదే లాస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అదే మనకి ప్రాఫిట్ ని లాస్ట్ ఏంటంటే పర్సంటేజ్ లో చెప్పాల్సి వస్తే, ప్రాఫిట్ అండ్ లాస్ ని పర్సంటేజ్ లో చెప్పాల్సి వస్తే, అదే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దీన్నే మనకి ప్రాఫిట్ యొక్క ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. Profit percentage is nothing but profit by cost price into 100. Means what?
అంటే ప్రాఫిట్ అనేది కొన్న దానిపైన ఎంత శాతం వస్తుంది అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది దేనిపై చూస్తాం సార్ అంటే కాస్ట్ ప్రైస్ పైన మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది చూస్తాము. ఈవెన్ లాస్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ లాస్ వచ్చింది కావాలి మనకి అన్నప్పుడు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మీన్స్ లాస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఒకసారి ఇక్కడ నోటీస్ చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా డినామినేటర్ ఏమో సార్ అంటే కాస్ట్ ప్రైస్ ఉంది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ దేంతో కంపేర్ చేస్తాం మనం కాస్ట్ ప్రైస్ తో కంపేర్ చేసి చెప్తూ ఉంటాము. అది ప్రాఫిట్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సెంట్ అయినా రెండింటి కూడా మనకి కాస్ట్ ప్రైస్ తోనే చెక్ చేసుకుంటాం బేసిక్ గా. ఓకే, సో ఇక్కడ మార్క్ ప్రైస్ ని అండ్ మార్క్ ప్రైస్ లేబుల్ ప్రైస్ ని విల్ డిస్కస్ లేటర్ సార్. దీని గురించి ఏంటి దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ అనేవి తర్వాత చూద్దాం. Yes, look at the first question. On selling an article for 651 rupees. 651 rupees కి ఒక ఆర్టికల్ అమ్మేసాము. Then there is a loss of 7% లాస్ వచ్చింది. ఒక ఆర్టికల్ ని 651 రూపీస్ కి అమ్మడం వల్ల ఎన్ని రూపీస్ లాస్ వచ్చిందో ఇవ్వలేదు, ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందో ఇచ్చాడు. ఎంత పర్సెంట్ అది 7% లాస్ వచ్చినా అండ్ మనకేం కావాలి ఇక్కడ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈజ్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చింది సార్ మనకి ఇక్కడ 651 రూపీస్ అన్నాడు అండ్ లాస్ వచ్చేసరికి 7% లాస్ అని చెప్పాడు. క్లియర్ గా 7% లాస్ అని చెప్పాడు. నెక్స్ట్ మనకి ఏం కావాలి కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీ చాప్టర్ త్రూ అవుట్ ద చాప్టర్ మనం మిస్ అవ్వకుండా గుర్తుంచుకోవాల్సింది కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఏది సార్ 100% ఈక్వల్ అయితే ఇది కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఇప్పుడే ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ప్రాఫిట్ గురించి మాట్లాడిగా లాస్ గురించి మాట్లాడిగా లాస్ గురించి మాట్లాడి లాస్ వచ్చినప్పుడు ఏది ఎక్కువగా ఉండాలి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి. తక్కువ కమ్మినప్పుడు కొన్నదేమో ఎక్కువ పెట్టుకున్నాడు తక్కువ రేటుకి అమ్మినప్పుడు లాస్ వస్తుంది. మనం ఒకసారి చూస్తే కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100% కదా. అంటే మన సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్ చెప్పినప్పుడు 100 కంటే తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి లాస్ వచ్చినప్పుడు, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉండాలి. మన కాస్ట్ ప్రైస్ తెలుసు ఇది 100% అని అవునా. మన సెల్లింగ్ ప్రైస్ ఏమైతుంది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉండాలి. ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉండాలి అంటే 7% తక్కువ ఉండాలి. అంటే 7% లాస్ కమ్మిండు కాబట్టి 100% పెట్టుకొని 7% లాస్ కమ్మేసిండు అంటే 100 - 7 చేస్తే మనకి 93% ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఒకటేసారి క్వశ్చన్ లో ఏదైతే మనకి రూపీస్ లో ఇచ్చిండో దాన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఓకే 651 అనేది సెల్లింగ్ ప్రైస్, 651 అనేది సెల్లింగ్ ప్రైస్. దాన్ని 651 ని పర్సంటేజ్ చెప్పాల్సి వస్తే ఎంత పర్సెంట్ చెప్పాలి సార్ 93%. ఎలా వచ్చింది ఇది మనకి ఇక్కడ లాస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి. ఎంత పర్సెంట్ తక్కువ ఉండాలి అది 7% తక్కువ ఉండాలి. కాస్ట్ ప్రైస్ మనకు ఆల్వేస్ 100% అయినప్పుడు 100 కంటే ఒక 7% తక్కువ అంటే 93%. సో 93% ఈజ్ ఈక్వల్ టు 651 రూపీస్ అవుతాయి. దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. మనకేం కావాలి సార్ క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. కొన్న వేల ఎంతో కావాలి మనకి. కాస్ట్ ప్రైస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ కాస్ట్ ప్రైస్ అని మరి 100% ఈక్వల్ టు ఎంత 93% ఈజ్ ఈక్వల్ టు 651 రూపీస్ అయితే
651 అవుతాయి. మరి 100% ఇస్ ఈక్వల్ టు ఎంతో కావాలి, రైట్? సో 93 వన్స్, 93 7 టైమ్స్. 1% ఇస్ ఈక్వల్ టు 7 రూపీస్ అయితే 100% ఇస్ ఈక్వల్ టు ఎంత? 100 into 7 which is equal to 700 రూపీస్. అంటే 700 రూపీస్ కొన్న ఆర్టికల్ ని 651 రూపీస్ కి అమ్మడం వల్ల ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చింది? 7% లాస్ వచ్చింది. అదే రూపీస్ లో చెప్పాలంటే మనం 700 పెట్టి కొన్నాము, 651 కి అమ్మేసాం, అంటే ఎంత లాస్ సార్? 49 రూపీస్ లాస్. అది పర్సెంటేజ్ చెప్పాలంటే ఎంత? 7%. మీరు ఒకసారి చూడండి సార్, 700 పైన 1% ఎంత? 7 రూపీస్. మనకు వచ్చే లాస్ ఎన్ని రూపీస్ ఉంది? ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి 49 రూపీస్ లాస్ ఉంది. మరి 1% కి 7 రూపీస్ అయితే ఎప్పుడైనా మన కాస్ట్ ప్రైస్ పైన చెక్ చేసుకుంటాం కాబట్టి 1% కి 7 రూపీస్ అవుతే మన 49 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? 7%. సో దట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నాం, ప్రాసెస్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి సార్.